హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ అచ్యుత్. సో మనం కింద వీడియోలో వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలో చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అనేవి మల్టిపుల్గా ఎలా డిక్లేర్ చేయొచ్చు అనేది ఈ వీడియో చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే పైథాన్ అలౌస్ యూ టు అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. అంటే ఏంటంటే మల్టిపుల్ వేరియబుల్స్ ఒకే లైన్ లో మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది, జెడ్ అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ నేను ఏం చేశాను, ఒకే లైన్ లో నేను వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేశాను అనమాట. ఒకే లైన్ లో వేరియబుల్స్ అని డిక్లేర్ చేశాను అండ్ వాల్యూస్ కూడా ఒకే లైన్ లో నేను డిక్లేర్ చేశాను. సో ఏ విధంగా, సో డబుల్ కోట్ లోని ఆ వాల్యూ ఇన్సర్ట్ చేసి అండ్ సపరేట్ చేశాను అనమాట కామాతో. సో ఈ విధంగా మనం పైథాన్ లో ఒకేసారి ఒకే లైన్ లో డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నేను చేశాను, సో డిఫరెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసి, సో డిఫరెంట్ వేరియబుల్స్ లో నేను డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేశాను. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్ కి అనమాట, సో సెకండ్ వాల్యూ వచ్చేసి వైకి అండ్ థర్డ్ వాల్యూ వచ్చేసి జెడ్ కి. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ అని ఇచ్చానంటే ఆరెంజ్ ప్రింట్ అవుతుంది ఫస్ట్. సో వై ఇచ్చాను నెక్స్ట్ బనానా, సో జెడ్ ఇచ్చాను నెక్స్ట్ చెర్రీ. సో ఇది రన్ అవుతుంది అనమాట. చూడండి, ఆరెంజ్, బనానా, చెర్రీ. సో ఇది ఆర్డర్లో వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి ఇచ్చారు ఆరెంజ్, నెక్స్ట్ వై, బనానా, జెడ్, చెర్రీ. సో ఈ విధంగా వెళ్తుంది అనమాట, ఆర్డర్లో వెళ్తుంది. సో ఈ విధంగా వైకి ఆరెంజ్ అని, జెడ్కి బనానా అని, సో ఈ విధంగా ఉండదు అనమాట, ఆర్డర్లో వెళ్తుంది అనమాట, ఒకటి తర్వాత ఒకటి. అర్థమైంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్, మేక్ షూర్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మ్యాచెస్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఎల్స్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చారు కదా, ఎక్స్, వై, జెడ్. సో 3 వేరియబుల్స్ ఇచ్చారు. సో 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు 3 వాల్యూస్ కూడా ఉండాలి. సో 1 వాల్యూ, సెకండ్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ. సో 3 వాల్యూస్ అనేవి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో చూడండి, సో ఇక్కడ నేను 3 వేరియబుల్స్ ఇచ్చాను. సో 3 వేరియబుల్స్ ఇచ్చాను, బట్ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయలేదు. సో వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఒకసారి అండి, సో చూస్తారా ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకని చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ సో 3 వేరియబుల్స్ ఇచ్చాం, కానీ ఇక్కడ 3 వాల్యూస్ ఇవ్వలేదు, ఓన్లీ 2 వాల్యూస్ మాత్రం ఇచ్చాం. సో దానికనే అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట అక్కడ. అర్థమైంది ఫ్రెండ్స్. సో మీరు ఎన్నైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారో అన్ని వాల్యూస్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఎన్నైతే వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేస్తారో 3 వేరియబుల్స్, సో 3 వాల్యూస్ కూడా ఇవ్వాలన్నమాట దానికి. సో అప్పుడు అది సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. సో 1 value to multiple variables and you can assign the same value to multiple variables in one line. అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఒకటే వాల్యూ ఉంది ఇక్కడ ఆరెంజ్ అని. సో ఒకటే వాల్యూని 3 వేరియబుల్స్ ని అసైన్ చేస్తున్నాను. 3 వేరియబుల్స్ కి అసైన్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అండ్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్. అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ ఆరెంజ్ అవుతుంది, వై వాల్యూ ఆరెంజ్ అవుతుంది అండ్ జెడ్ వాల్యూ కూడా ఆరెంజ్ అవుతుంది అనమాట. చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో చూడండి ఇక్కడ, సో ఎక్స్ వాల్యూలో ఆరెంజ్ ఉంది, వై వాల్యూ ఆరెంజ్ ఉంది అండ్ జెడ్ వాల్యూలో కూడా ఆరెంజ్ ఉంది. సో దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, సో ఆరెంజ్ అనే వస్తుంది అనమాట. సో ఇది ఈక్వల్ టు సింబల్ అనమాట. ఈక్వల్ టు సింబల్ అంటే ఏంటి, సో ఇక్కడ ఎక్స్ లో ఏదైతే ఉందో వైలో కూడా అదే ఉందని అర్థం, అండ్ వైలో ఏముందో జెడ్ లో కూడా అదే ఉందని అర్థం. అర్థం ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒకటే వాల్యూని డిఫరెంట్ వేరియబుల్స్ కి ఇవ్వచ్చు అనమాట పైథాన్ లో. సో అన్పాక్ ఏ కలెక్షన్, నెక్స్ట్ వచ్చి అన్పాక్ ఏ కలెక్షన్. So if you have a collection of values in a list or a tuple,
Python allows you to extract the values into variables and this is called unpacking. And సో అన్పాకింగ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ నేను ఏంటంటే ఫ్రూట్స్ అని ఇచ్చి, సో ఇది వేరియబుల్ నేమ్ అనమాట. సో వేరియబుల్ నేమ్ ఇచ్చి, సో ఇది ఇలా ఇస్తున్నాం కాబట్టి లిస్ట్ అనమాట. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నాం అంటే అది లిస్ట్ అనమాట. సో ఇది లిస్ట్. సో లిస్ట్ లో ఏమున్నాయి, యాపిల్ అనే వేరియబుల్ ఉంది, ఆ వాల్యూ ఉంది, అండ్ బనానా అనే వాల్యూ ఉంది, అండ్ చెర్రీ అనే వాల్యూ ఉంది. 3 వాల్యూస్ ఉన్నాయి ఈ లిస్ట్ లో. సో ఈ లిస్ట్ అంతా అందులో స్టోర్ అయింది, ఫ్రూట్స్ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది కదా. సో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ని ఈ వేరియబుల్ ని నేను ఇంకో 3 వేరియబుల్స్ నేను స్టోర్ చేస్తున్నాను అనమాట. అంటే ఫ్రూట్స్ లో ఏముంది, 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 3 వాల్యూస్ ని నేను 3 వేరియబుల్స్ లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని అన్పాకింగ్ అంటారు అనమాట, అన్పాకింగ్ లిస్ట్. సో 3 వాల్యూస్ ని నేను మళ్ళీ 3 వేరియబుల్స్ లో నేను పెట్టాలనుకుంటున్నాను అనమాట. సో అందుకని XYZ. సో ఫ్రూట్స్ లో ఏముంది, యాపిల్, బనానా, చెర్రీ. సో ఫ్రూట్స్ అండ్ లిస్ట్ లో ఏముంది, యాపిల్, బనానా, చెర్రీ అనే 3 వాల్యూస్ ఉన్నాయి. సో 3 వాల్యూస్ ని నేను ఏం చేస్తున్నాను, సో ఫ్రూట్స్ ని తీసుకుంటున్నాను. సో ఫ్రూట్స్ లో ఎలాగో ఇవి ఉన్నాయి కాబట్టి, సో ఫ్రూట్స్ ని నేను, ఫ్రూట్స్ అంటే ఏంటి ఇందులో, యాపిల్, బనానా, చెర్రీ. సో ఈ యాపిల్, బనానా, చెర్రీని XYZ అనే వేరియబుల్స్ స్టోర్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని మళ్ళీ ప్రింట్ చేస్తాను, ప్రింట్ X, ప్రింట్ Y, ప్రింట్ Z. సో అప్పుడు యాపిల్, బనానా, చెర్రీ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అర్థం ఫ్రెండ్స్. చూడండి, సో చూడండి, ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ అని ఫ్రూట్స్ లో నేను స్టోర్ చేశాను. అండ్ ఆ వాల్యూస్ ని మళ్ళీ నేను XYZ అనే వేరియబుల్స్ లో స్టోర్ చేశాను. దాని తర్వాత ఇవి ప్రింట్ చేశాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏముంది, యాపిల్, అండ్ Y వాల్యూలో బనానా, అండ్ Z వాల్యూలో చెర్రీ. ఎలా స్టోర్ అయింది, ఎందుకంటే ఫ్రూట్స్ దాంట్లో యాపిల్, బనానా, చెర్రీ ఉంది కాబట్టి. అర్థం ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, అంటే వేరియబుల్స్, డిఫరెంట్ వేరియబుల్స్, డిఫరెంట్ వాల్యూస్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం అనమాట. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసి మీకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.